హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో ఇవాళ నిఫ్టీ అయితే మార్నింగ్ బ్యాలెన్స్ అయింది. ఓకే, సో లేటర్ వన్ డ్రాప్ ఇచ్చింది, అగైన్ రికవర్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే మనము కొంచెం అగ్రెసివ్గా సెల్ సైడ్ వెళ్ళాలి. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఈ పాయింట్ అయితే బ్రేక్ అవ్వలేదు. చెప్పాను కదా, జోను 16,500 నుంచి 16,510. ఈ జోన్ బ్రేక్ అవ్వాలక్క. ఇవాళ కొంచెము బ్రేక్ చేయాలని ట్రై చేసినారు కానీ బట్ వాళ్ళ వల్ల అవ్వాల. ఓకే, సో చూడండి ఇక్కడ కొంచెం డౌన్ చేశారు ఆ జోన్కి కింద, మళ్ళీ ఇక్కడ బయ్యర్స్ వచ్చేసారు. సో బయ్యర్స్ వచ్చేసి మీకు మళ్ళీ ప్రైస్ అనేది లిఫ్ట్ చేసేసారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే. ఇంకోటి ఏంటంటే మీకు వాల్యూమ్స్ అనేది చాలా లోగా ఉండే. సో టుడే వాల్యూమ్స్ ఆర్ వెరీ లో. మీకు ఎప్పుడైతే మీకు డౌన్ ట్రెండ్లో వాల్యూమ్స్ వెరీ లోగా ఉంటాయో, సో దాని మీనింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ సీరియస్. ఓకే, సో అగ్రెసివ్గా మీకు తీసుకుపోవడానికి పీపుల్ సీరియస్గా లేరు అని అర్థం. మీకు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 1100, 1400, 700, 600. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం వాల్యూమ్స్ వచ్చాయి స్టాప్ లాస్లు కదా. ఓకే, 600, 500 లైక్ దట్ మీకు వాల్యూమ్స్ అనేది చాలా అల్ట్రా లో వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇంకా 900. ఓకే, సో 800, 400 ఆల్మోస్ట్ అన్ని 1000 బిలోనే ఉన్నాయి, ఎక్కడో ఒక దగ్గర తప్పనిచ్చి. ఓకే, 750. సో లైక్ దట్ మీకు అగ్రెసివ్ సెల్లర్స్ అయితే మార్కెట్లో లేరు యాజ్ ఆఫ్ నో. నిఫ్టీ అయితే మీకు ప్రైస్ అనేది సస్టైన్ అవుతుంది 16,560 దగ్గర సస్టైన్ అవుతుంది. సో నిన్న ఎక్కడైతే బ్యాలెన్స్ అయిందో ఇవాళ కూడా అక్కడే అదే పాయింట్లో బ్యాలెన్స్ అయింది. డ్రాప్ చేయాలని చూశారు, వాళ్ళ వల్ల కాలే, మళ్ళీ పైకి తీసుకొని వచ్చేసినారు. చెప్పాను కదా, సెంటిమెంట్ ఇంకా స్టిల్ పాజిటివ్లోనే ఉంది. అది సెల్ సిగ్నల్ ఇచ్చేంత వరకు మనం సెల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది నా పాయింట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మీకు నిన్ననే చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. ఓకే, టువర్డ్స్ మీకు 35,600 అండ్ ఇంకా డౌన్ కూడా వస్తుంది 35,300. నిన్న వీడియోలో చెప్పాను. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి డ్రాప్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, 35,600 వరకు తీసుకొని వచ్చారు కానీ సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం బయింగ్ వచ్చేసి లిఫ్ట్ చేసేసారు. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ అవకాశాలు ఉన్నాయి ఇంకా కిందికి రావడానికి ఎక్కువ. బట్ మీకు ఇక్కడ నుంచి కొంచెం బయింగ్ వస్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళేస్తుంది, 36,300 టచ్ అవుతుంది. ఓకే, సో బెటర్ హెడ్జ్ చేసుకొని సెల్ చేసుకోండి కావాలనుకుంటే. ఏదైనా ఆప్షన్ సెల్ చేసుకొని పుట్ ఆప్షన్ సెల్ చేసుకోండి, ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. 35,400 పుట్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇది సెలెక్ట్ చేసుకోండి 35,700. 700 పిఈ సెల్ చేసుకోండి. సెల్ చేసుకొని దెన్ బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అన్నమాట. ఓకే, ఆల్ రైట్, బ్యాంక్ నిఫ్టీ అయితే అది. ఇంకా కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజ్ యూజువల్ మీకు కొంచెం అది నేనటికన్నా ఇవాళ కొంచెం కింద బ్యాలెన్స్ అయింది. ఓకే, బట్ స్టిల్ 1,500 పైననే ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అంతే. మార్నింగ్ ఆల్మోస్ట్ ఇక్కడే ఓపెన్ అయింది, ఎక్కడైతే ఓపెన్ అయిందో 700 దగ్గర డ్రాప్ అయిపోయింది, 692 వరకు వచ్చింది. ఓకే, మళ్ళా అగైన్ బ్యాక్ టు 702. సో అది. సో టీసీఎస్ మీకు టెక్నాలజీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కలు చూపించే ఇవాళ అయితే జనాలకి మామూలుగా చూపించలే. సో హెచ్సిఎల్ టెక్ అవనివ్వండి, టీసీఎస్ అవనివ్వండి అండ్ ఇన్ఫోసిస్ అవనివ్వండి, ఏదైనా కూడా మీకు డిజాస్టర్ అంతే ఇంకా. సో ఇట్స్ ఏ డిజాస్టర్. నిన్న ఆల్రెడీ ఒకసారి చేసింది టీసీఎస్ ఇంతకు ముందు. ఓకే, అగైన్ మళ్ళీ ఈరోజు అంటే జనాలు పాపం అయిపోతున్నారు అక్కడ. ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు
టెక్ స్టాక్లు ఎవరైతే సేల్ చేశారో వాళ్ళంతా ఫినిష్ అయిపోతున్నారు. నేను కూడా సేల్ చేశాను, బట్ ఇన్ఫోసిస్ని సేల్ చేశాను. ఇన్ఫోసిస్ ఇవాళ కొంచెం డిజాస్టర్ చేసింది. ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఓ మై గాడ్ అనిపించింది, కానీ బట్ లేటర్ కొంచెం కూల్ ఆఫ్ అయింది. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. రిలయన్స్ బ్యాలెన్స్ అయింది. యా, లూపిన్ కూడా బ్యాలెన్స్ అవుతా ఉంది. చెప్పాను కదా స్మార్ట్ మనీ ఈజ్ ఎంటరింగ్ అని, నిన్నటి వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకనుంటే చూడండి. సో స్మార్ట్ మనీ వెదర్ మీకు ఇక్కడ బయింగ్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. సో మేబీ అక్యుములేటింగ్, స్మార్ట్ మనీ ఈజ్ అక్యుములేటింగ్ హియర్. ఒకవేళ వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటా ఉన్నారంటే కన్నా, సో వన్ డే ఇట్ విల్ మూవ్ షూట్ అప్. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. నిన్నటి కన్నా ఇవాళ ప్రైస్ కొంచెం పైన బ్యాలెన్స్ అయింది. ఓకే, అండ్ బజాజ్ ఫైనాన్స్ ఓకే, సైడ్ వేస్ కొంచెం. మారుతి, సో మారుతి గురించి చెప్పాలంటే మారుతి ఆల్మోస్ట్ డౌన్ అయితేనే వస్తుంది. సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఇక్కడ బై చేసుకోవచ్చా అంటే యా, బై చేసుకోవచ్చు, బట్ మీ రిస్క్ను బట్టి. సో బై చేసుకొని మీకు 7,250 టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. హెడ్జ్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఐ థింక్. చూడండి మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా చేయండి. బట్ మారుతి ఇక్కడ బై, ఈ లెవెల్స్లో బై కొంచెం ఓకే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ అడ్వైజ్, మీ రిస్క్ రివార్డ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీకు 250 పాయింట్లు వచ్చినా కూడా ఆల్మోస్ట్ 25,000 వచ్చినట్టే కదా. నిఫ్టీ బాగుందని చెప్తున్నాను, నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బాగానే ఉంది. మీకు సెల్లింగ్ ప్రెజర్ అయితే ఇప్పుడైతే లేదు. ఆ జోన్ దిగనంత వరకు నిఫ్టీ గురించి మనము వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, డాక్టర్ రెడ్డి కూడా సైడ్ వేసే. నాది నిన్న డాక్టర్ రెడ్డి పొజిషన్ ఉండే, అది ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగే క్లోజ్ చేసేసాను అనమాట. డాక్టర్ రెడ్డి అండ్ లూపిన్ ఎర్లీ మార్నింగ్ ఏ పీరియడ్ చూసారా? ఏ పీరియడ్ కొంచెం మంచిగానే పెరిగాయి. ఇక్కడ ఓపెన్ అయింది, స్ట్రైట్ అవే పెరిగింది. సేమ్ లూపిన్లో కూడా ఓపెన్ అయింది, స్ట్రైట్ ఏబీ పెరిగినాయి మంచిగానే, రైట్. నేను అదే పాయింట్ ఆఫ్ టైంలో నేను క్లోజ్ చేసేసా. చూడండి ఎర్లీ మార్నింగ్ ఓపెనింగే మీకు మంచి ప్లస్లో ఉన్నాయి అన్నీ. ఓకే, లేటర్ నేను డాక్టర్ రెడ్డి క్లోజ్ చేశాను అండ్ లూపిన్ కూడా క్లోజ్ చేసేసుకున్నాను. ఓకే, ఓన్లీ ఇన్ఫీ ఉన్నది. ఇన్ఫీ చెప్పాను కదా నా పొజిషన్ ఉందని, సో ఆ ఇన్ఫీ ఒకటే పెట్టుకున్నాను. ఇన్ఫీ 1680 సిఈ సెల్. సో ఈ పొజిషన్ అయితే ఉంది. అప్పుడు 4,900 వస్తుండే, లేటర్ అదే 20,000 అయింది మైనస్. ఇట్స్ ఓకే. చెప్పాను కదా లూపిన్ డాక్టర్ రెడ్డి క్లోజ్ అని చెప్పేసి, సో అప్పుడు క్లోజ్ చేసి పడేశాను. డాబర్ నా టార్గెట్ రీచ్ అయిపోయింది ఇవాళ సక్సెస్ఫుల్గా, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా రీచ్ అయింది. డాబర్ టార్గెట్ రీచ్ అయిపోయింది. అండ్ ఏషియన్ పెయింట్లో అయితే కొంచెం ఇవాళ మూమెంట్ వచ్చిందని చెప్పాను, మళ్ళీ బ్యాలెన్స్ అయింది ప్రైస్ అనేది. సో నేను అనుకున్న ఇన్ఫీ మీకు ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బట్ వీకర్ పీపుల్ అగైన్ అండ్ అగైన్ ఆర్ కమింగ్. ఎందుకు వచ్చి కొంటున్నారో అర్థమవుతలేదు, అగైన్ కమింగ్ బయింగ్. సో అందువల్ల ఫాల్ అనేది లేట్ అవుతుంది, బట్ ఇవాళ కొంచెం డిజాస్టర్ చేసింది అని చెప్పాలి. ఓకే, సో నేను చెప్పాను 17-20 ఆ పాయింట్ ఆఫ్ టైంలో 17-20లో సేల్ చేశాను. ఓకే, సో 17-20లో సేల్ చేసాం అండ్ ఇట్ కేమ్ టు 1748 వరకు వెళ్ళింది. ఓకే, సో అప్ సైడ్ వెళ్ళింది 1748 వరకు. సో క్లోజింగ్ వచ్చేసి 1736, ఆల్మోస్ట్ 11 రూపాయలు సెల్ చేసిన కాంచి దూరంలో ఉన్నాం. వస్తుంది, వెయిట్ చేస్తున్నా, వస్తుందని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ టుమారో అండ్ కమింగ్ డేస్. సో చూడండి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ డాక్టర్ రెడ్డి 0 అని చూడండి, అండ్ మీకు లూపిన్ కూడా పొజిషన్ 0. ఇన్ఫీ 600 క్వాంటిటీ మైనస్ ఫ్యూచర్ ఇది, అండ్ ఇన్ఫీ ఇది హెడ్జ్ 1700 పుట్ సెల్ చేసా.
అండ్ ఇది వచ్చేసి నా ఆప్షన్ పొజిషన్. ఓకే, ఇది ఉండే. సో నెట్ పొజిషన్ అప్పటి వరకు అయితే. నెక్స్ట్ ఓకే, టుమారో ఎక్స్పైరీ ఉంది చెప్పాలంటే. ఎక్స్పైరీ ఇది టుమారో, ఎందుకంటే మొహరం వల్ల ఎక్స్పైరీని ముందుకు తీసుకొని వచ్చేసినారు. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఓకే, నా కామెంటరీ అయితే ఇంకా అంతే. అండ్ డాబర్ కూడా చూపిస్తాను ఏం జరిగింది ఇవాళ, ఇన్ఫీ అండ్ డాబర్. సో డాబర్ చూడండి, పొటెన్షియల్ పాజిబుల్ టార్గెట్. సో పొటెన్షియల్ పాజిబుల్ టార్గెట్ అని నేను ముందే చెప్పాను, ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాను. సో అది స్లోగా స్టడీగా మీకు 595 ప్లస్ వచ్చింది. 595 నా టార్గెట్. ఓకే, సో 597 డాబర్ రీచ్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఓకే, సో ఇంకా మేము బై సైడే ఉండాలనుకుంటే అది మీ ఇష్టం. సో నేనైతే క్లోజ్ చేసుకున్నాను. అండ్ ఇన్ఫీ, సో ఇన్ఫోసిస్ చూడండి, అగైన్ టుడే వన్ సింగిల్ ప్రింట్ సపోర్ట్ ఫామ్ చేసింది. ఓకే, సో అగైన్ మళ్ళా మీకు రేపు ఇక్కడ బ్యాలెన్స్ అయ్యి పడేటప్పుడు ఇక్కడ మళ్ళీ బయర్స్ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఓకే, కొంచెం అగ్రెసివ్ సెల్లింగ్ వస్తే తప్ప మీకు ఆ సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే ఆ సపోర్ట్ బ్రేక్ అవుతుందో దెన్ స్టీప్ ఫాల్ వస్తుంది టువర్డ్స్ మీకు 1690 కైండ్ ఆఫ్ లెవెల్స్ అండ్ 1680, 1670, 1680 అండ్ 1690. ఓకే, సో ఇట్లా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మోర్ అండ్ మోర్ వీకర్ పీపుల్ ఆర్ కమింగ్. చూడండి, ఎవరైతే మీకు ప్రీవియస్ డే పాయింట్ ఉంటుందో అదే పాయింట్లో మళ్ళీ కరెక్ట్ పాయింట్లో కొన్నారు. ఓపెన్ అయింది, డ్రాప్ అయింది, ఓపెన్ అయితేనే డ్రాప్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడ బయ్యర్స్ వచ్చారు, మళ్ళీ లిఫ్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఈ యాక్టివిటీలో అంతా కూడా ఇంట్రాడే పీపుల్ యాక్టివిటీ ఉంది. ఓకే, సో నథింగ్ టు వర్రీ మీకు. అట్లీస్ట్ మీరు ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైనా సెల్ చేయాలనుకుంటే నేను నా ఒపీనియన్ చెప్తాను, ఫ్యూచర్ సెల్ చేయకుండా ఒక ఆప్షన్ తీసుకోండి. మీకు స్మాల్ రిస్కీ ఆప్షన్ ఏంటంటే ఈ స్ట్రైక్ ప్రైజ్ ఆప్షన్ తీసుకోండి. 1700 పుట్ పిఈ అట్ 5 రూపీస్ ఉంది. ఓకే, సో వెరీ స్మాల్ అమౌంట్ అనమాట. 600 కదా లాట్, ఆల్మోస్ట్ 3000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇఫ్ ఇన్ఫీ ఏదైనా డిజాస్టర్ చేసింది అనుకో కిందికి డౌన్ సైడ్, ఈ 5 రూపాయలదే మీకు 30 రూపాయలు 40 రూపాయలు అవుతుంది ఎక్స్పైరీ లోపు. అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫీ డిజాస్టర్ చేయడానికి డౌన్ సైడ్ అవకాశాలు ఉన్నాయి. అదే మీకు 30 రూపాయలు లేదా 40 రూపాయలు పోతుంది, లేదంటే మీరు ఈ 5 రూపాయలు లూజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే, మీరు ఇది ప్లాన్ చేయొచ్చు, మీకు చూపిస్తాను. ఎంత దూరంలో ఉన్నామండి మనం, ఆల్మోస్ట్ 36 కదా ఇప్పుడు, 1736 రైట్. 1700 అంటే 36 రూపీస్ దూరంలో ఉన్నాం. ఓకే, మీకు 1700 దిగింది అనుకోండి, 1690 పోతే మీకు ఇది ఆల్మోస్ట్ 20 రూపాయలు ఉంటుంది అప్పటికి. 20 రూపీస్ దాటేస్తుంది 5 రూపాయలది. ఓకే, ప్లాన్ చేసుకోండి, మీ ఇష్టం. చెప్పాలనుకున్నా, నాకైతే అది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అది మీకు ఇంకెంత డిజాస్టర్ చేసినా మీకు 3000 తీసుకోగలదు మీ దగ్గర నుంచి, అంతకన్నా అయితే రిస్క్ అయితే లేదు. పైకి ఒకవేళ డౌన్కి వచ్చిందంటే కన్నా యు ఆర్ ద లక్కీ పర్సన్. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. జస్ట్ మీరు వెరీ ఇట్ ఈస్ 1700 పుట్టు 5 రూపీస్ ట్రేడ్ అవుతుంది, 5.05. ఓకే, మీరు ఇది కొంచెం ట్రై చేయొచ్చు, కొంచెం అవకాశాలు బెటర్గా ఉన్నాయి, ఫార్ బెటర్. ఓకే, సో మీ రిస్క్ రివార్డ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, మీరు ఫ్యూచర్ సెల్ చేస్తారా లేకంటే బుట్ తీసుకుంటారా అనేది యువర్ విష్. ఓకే, ఇంకోటి ఏంటంటే కొంచెం భారతీ ఎయిర్టెల్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓకే, సో ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్లో అగైన్ పీపుల్ వచ్చి బై చేశారు. చూడండి, ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎక్కడైనా సపోర్ట్ ఉంటే కరెక్ట్గా బ్రేక్ అవుతుంది, అగైన్ కేమ్ బ్యాక్ వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటంటే కరెక్ట్ మీరు అదే పాయింట్ ఆఫ్ సపోర్ట్లో పీపుల్ వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు, బయింగ్ చేస్తున్నారు. ఓకే, సో టుమారో ఇక్కడే ఓపెన్ అయ్యి కొంచెం అటు పైకి వెళ్తుంది, 630 కైండ్ ఆఫ్ లెవెల్స్ వెళ్ళి మళ్ళా కింద పడ్డానికి టువర్డ్స్ 620 అండ్ ఇక్కడ వరకు 615, 610, 615 అండ్ 610. సో పడ్డానికి అవకాశాలు ఉన్నాయి భారతీ ఎయిర్టెల్ అయితే. ఓకే, సో బీ కేర్ఫుల్. లెట్స్ సి 630 వెళ్ళి మీకు ఫాల్ వస్తుందో లేదో చూద్దాం.
సో నా టార్గెట్ అయితే 610. ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి మీకు 615 అండ్ 610. ఓకే, 630లో ఉంది ప్రైస్ ఇప్పుడు, 27 అండ్ 30. ఆల్ రైట్, ఆల్మోస్ట్ మీకు 20 రూపీస్ అంటే 40K కదా. ఓకే, బట్ జాగ్రత్తగా ఉండాలి. లాట్ ఈజ్ 1851 సైజు ఎక్కువ. మీరు ఇది లేకపోయినా, అంటే రీటైల్ పీపుల్ ఎవరైతే స్మాల్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇది చేయలేకపోయినా మీరు బెటర్ ఇన్ఫిచ్ ట్రై చేయండి. 3000 ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తను ఓకే అంటే మీరు ట్రై చేయండి. ఓకే, అదండి ఇవాళ కొంచెం డిజాస్టర్స్ అయితే చేశాయి టెక్ స్టాక్స్, బట్ ఎవ్రీథింగ్ ఓకే. మనం యాజ్ యూజువల్ అన్ని ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నాయి. డాబర్ కానివ్వండి, అండ్ నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, నేనైతే అన్ని ఎక్స్పెక్టెడే. ఓకే, లుపిన్ కానివ్వండి అండ్ డాక్టర్ రెడ్డి కానివ్వండి, ప్రతిదీ ఎక్స్పెక్టెడే. బట్ ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అంటే ఇన్ఫీ టెక్ స్టాక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా పెరుగుతాయని, బట్ అవి పెరిగి కొంచెం డిజాస్టర్ క్రియేట్ చేశాయి. బట్ నో వరీ, లెట్స్ సీ, అవకాశాలు అయితే ఉన్నాయి పడ్డానికి. చూద్దాం, టైం అనేది చెప్తుంది. మన ప్రాసెస్ అయితే మనం చేస్తున్నాం, బట్ ఏమంటారు దాన్ని, ఫలితం అనేది వదిలేద్దాం, గాడ్కి వదిలేద్దాం. రైట్, సో అదే అండి ఇవాళ. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. ఓకే, నేను ఇప్పుడు ఇందులో చెప్పినవన్నీ కూడా మీకు అడ్వైజబుల్ కాదు, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఓకే, సో మీరు ప్లాన్ చేసుకోండి, మీ అడ్వైజర్ని మీట్ అవ్వండి, సో కాంటాక్ట్ అవ్వండి. తను ఓకే అంటే మీరు ప్రొసీడ్ అవ్వండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.